2026 జనవరి 1 నుంచి అమరావతి కేంద్రంగా క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఉండవల్లి నివాసంలో IBM, TCS, లార్సర్ అండ్ ట్యూబో సంస్థలతో ప్రభుత్వం అవగాహన కుదుర్చుకుందని, దేశంలోనే మొదటి అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కును అమరావతిలో నిర్మించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అందులో భాగంగా IBM సంస్థ 156 క్యూబిక్ హెరాన్ ప్రాసెసర్తో క్వాంటమ్ సిస్టమ్ 2ని నెలకొల్పుతుందని అన్నారు. సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం ముఖ్యమన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తు పాలనకు, ఆవిష్కరణకు పునాది అవుతుందని చెప్పారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని తీర్చిదిద్దాలని IBM, TCS సంస్థలకు సూచించారు. హైదరాబాద్లో హైటెక్ సిటీని 15 నెలల్లో నిర్మించిన అనుభవాన్ని గుర్తుంచుకోవాలని, అదే స్ఫూర్తితో తక్కువ సమయంలోనే క్వాంటమ్ వ్యాలీని నిర్మించాలన్నారు. ఇప్పటికే L&T సంస్థకు స్థలాన్ని కేటాయించామని, అందులో మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చేయాలన్నారు. నిర్మాణ పురోగతి, వ్యవస్థ అభివృద్ధి పర్యవేక్షణకు 2 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ ప్రాజెక్టుకు ఆశీస్సులు కావాలని ప్రధాని మోదీని సీఎం కోరారు. With TCS, IBM and also L&T who had a MOU, we are starting here. Sir, only one request. Hyderabad, we started high-tech city, inaugurated by Honorable Prime Minister at that time, our Vajpayee ji. We started IT in Hyderabad. Today we are starting Quantum Valley in Amaravati. We are focusing AI. AI is the game changer. With this we are moving forward. Sir, I am confident your name and also Amaravati will be remembered forever with this nation. I am very confident about it, sir. I need your blessings, sir.